అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వరలక్ష్మి. ఈ మధ్య కాలంలో పేషెంట్ ఒక డౌట్ అడిగారు. ఏంటంటే, ఫ్యాట్ తీసుకోవడం వల్ల లావు అవుతామా? ఒకవేళ అది నిజమైతే అసలు ఫ్యాట్ పూర్తిగా మానేస్తే అసలు బరువు పెరగకుండా ఉంటాం కదా! సింపుల్‌గా అని పేషెంట్ డౌటు. అసలు ఈ ఫ్యాట్ తీసుకోవడం వల్ల లావు అవుతారా? ఫ్యాట్ తీసుకోవడం వల్ల మాత్రమే లావు అవ్వరసలు. ఇదొక మిత్ లాంటిది. ఫ్యాట్ మన శరీరానికి చాలా అవసరం. ఏంటంటే మన హార్మోన్స్ తయారవ్వడానికి, హార్మోన్స్ ట్రాన్స్‌పోర్ట్ అవ్వడానికి, విటమిన్ ఏ, డి, ఈకి అంటే ఫ్యాట్‌లో మాత్రమే కరిగే విటమిన్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ మన శరీరానికి అందటానికి, ఇవన్నింటికి కూడా ఇంకా సెల్ యొక్క సెల్ మెంబ్రేన్స్ హెల్తీగా ఉండడానికి, సెల్ యొక్క ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి వీటికి ఫ్యాట్ అనేది చాలా అవసరం. సో, ఫ్యాట్ వలన లావు అవుతాము అని చెప్పి ఫ్యాట్‌ని పూర్తిగా తగ్గించడం అయితే అస్సలు మంచిది కాదు. అసలు లావు ఎందుకయితామంటే, ఏ రూపంలో మనం తిన్నా అంటే కార్బోహైడ్రేట్ రూపంలో తిన్నా, ప్రోటీన్ రూపంలో తిన్నా, ఏదైనా అంటే మన మన శరీరానికి మెయింటైన్ చేయడానికి కొంత శక్తి అనేది అవసరమవుతుందనమాట. అంతకు మించి మోతాదుకు మించి మనము ఎక్కువ క్వాంటిటీలో ఏం తీసుకున్నా కూడా మనం లావవుతాం. అది ఫ్యాట్స్ అనే కాదు. సో, ఏంటంటే ఫుడ్ యొక్క మోతాదనేది ఇంపార్టెంట్. సో, కానీ ఫ్యాట్స్ వల్ల లావవుతాము అని చాలామంది అనుకుంటారు. దానికి కారణం కూడా ఉంది. 1 గ్రాము కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు తీసుకుంటే మనకి 4 క్యాలరీస్ శక్తి వస్తది. ప్రోటీన్స్ 1 గ్రామ్ తీసుకున్నా కూడా 4 క్యాలరీస్ శక్తి అనేది వస్తది. అదే ఫ్యాట్ విషయానికొచ్చేసరికి ఆయిల్స్ గానీ, ఫ్యాట్ గానీ తీసుకుంటే మనం 1 గ్రాము ఫ్యాట్ తీసుకుంటే 9 క్యాలరీస్ శక్తి. డబుల్ కన్నా ఎక్కువే. ఈ శక్తి అనేది విడుదలవుతుంది కదా! దాన్ని మనం వినియోగించుకోలేకపోతే స్టోరేజ్ కింద మారుతదనమాట. అందుకే ఫ్యాట్ అనేది మనకి అవసరమే. కాకపోతే మన శరీరానికి అవసరమైనంత మితంగా తీసుకోవడం అయితే మంచిది. మితంగా తీసుకుంటున్నాం. ఫ్యాట్ ఫుడ్ మరీ ఎక్కువ కాకుండా మితంగా తీసుకుంటున్నామా? ఓకే. బానే ఉంది. కానీ ఎలాంటి ఫ్యాట్ అనేది ఎంచుకుంటున్నాము, లేదంటే ఎలాంటి ఆయిల్స్ ఎంచుకుంటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటదో, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవనేవి మన శరీరానికి మంచిది కాదనమాట. ఉదాహరణకి ప్రాసెస్డ్ ఫుడ్డు, రెడీమేడ్ ఫుడ్డు, ఈ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, చిప్సు, కుకీసు, బిస్కెట్సు లేదంటే ఎక్కువ కాలం నిల్వ ఉండేవి, ఎక్కువసేపు ఆయిల్‌లో మరిగించినవి ఇలాంటి ఫుడ్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. దానికి బదులు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న నట్స్, సీడ్స్ తీసుకుంటే మనకి మనకి స్ మనకి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం లావు అవ్వకుండా కూడా ఉంటాము. సో, అపోహలైతే వద్దు. ఫ్యాట్ వలన లావు అవుతారని కాదు. మోతాదుకు మించి ఏమి తీసుకున్నా కూడా లావు అవుతారు. అది కామను. సో, ఫ్యాట్‌ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది కాదు. మంచి హెల్తీ ఫ్యాట్స్‌ని, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.